అందరికీ నమస్కారం. ముందుగా వెంకటస్వామి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఆ కేబినెట్ మీటింగ్ లో ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు అప్పుడు కూడా అన్నారు ఇంకా అఫీషియల్ గా ఏం డెసిషన్ రాలేదు కదా అని. ఇప్పుడు కూడా కాసేపట్లోనే ఒక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఖచ్చితంగా కూడా డిసెంబర్ 2వ వారం లేదంటే 3వ వారం నుంచి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి పార్టీ పరంగా రిజర్వేషన్లను యాక్సెప్ట్ చేస్తాయా బీసీ సంఘాలు? అంటే ఇప్పుడు మార్గము వేరే లేదు. అంటే ఎలక్షన్స్ వెంటనే జరపాలా అంటే మాత్రం తప్పనిసరిగా ఎలక్షన్స్ జరపడం కోసం ఉన్న మార్గం ఒకటే. ఎందుకంటే కోర్టు నిర్ణయాన్ని కూడా మనం పాటించాల్సిన పరిస్థితి ఉంది కదా. సో కోర్టు నిర్ణయాన్ని పాటించాలని అంటే ఆ నిర్ణయం మేరకైతే తప్పనిసరిగా పాత పద్ధతిలో కేవలం 23 వరకే వస్తుంది కాబట్టి రిమైనింగ్ 42 అనేటువంటిది పార్టీ పరంగా ఇస్తామన్నప్పుడు అన్ని పార్టీలు 42% కు మద్దతు ఇచ్చి ఉన్నాయి కాబట్టి బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క డిమాండ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ న్యాయమైన కోరికను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు కూడా 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి కట్టుబడి ఉంటాయని. ఇప్పుడు ఇండిపెండెన్స్ వాళ్ళు వీళ్ళు పోటీ చేయొచ్చు కానీ పార్టీలు మాత్రం తమ విధాన నిర్ణయాలలో 42% ఇచ్చే అవకాశం ఉంటది. ప్రజల నుంచి కూడా ఒత్తిడి ఉంటది. ఇప్పుడు వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఓకే, డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా 42% ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ కొంత మోసం చేసింది. ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి చేయాల్సిన విధంగా చేయలేకపోయింది, కేవలం ఎన్నికలకు మాత్రమే వాడుకుంది. ఇలా విపక్షాలు మీ మీదే గురి ఎక్కువ పెడుతున్నటువంటి నేపథ్యంలో డ్యామేజ్ కాదంటారా ఎన్నికల్లో? ఇప్పుడు విపక్షాలు అంతే మాట్లాడతాయి. మనం మంచి చేసినా ఇప్పుడు ఈ దేశంలో మంచి చెడుల బేస్ లో విపక్షం మాట్లాడే స్థితిలో లేదు. విపక్షం అంటే అధికార పక్షాన్ని విమర్శించాలి, అది మంచి చేసినా చెడు చేసినా దాంట్లో పుల్లేయాలనేటువంటి ఈ మనస్తత్వంతో ఇలా పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీని నేను వెనకేసుకు రావటం లేదు, అన్ని పార్టీల ధోరణి కూడా అంతే ఉన్నది. సో ఇది ప్రజాస్వామ్య స్పిరిట్, అది కరెక్ట్ కాదు. మంచి అయినప్పుడు మంచి, చెడు అయినప్పుడు చెడు అనేటువంటిది ఉండాలి. ఆ స్పిరిట్ ఏదో పాతకాలం నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ టైంలో ఉండొచ్చు కానీ ఈ టైంలో ఆ స్పిరిట్ అయితే లోపించింది. ప్రజాస్వామ్య స్పిరిట్ లేదు ఇవాళ. ఏమనంటే శత్రుత్వం అనేటువంటి నువ్వు నా శత్రువు అన్నట్టు, నువ్వు అధికారం ఉంటే నువ్వు శత్రువు, నేను అధికారం ఉంటే నేను శత్రువు అన్నట్టుగా ఉంది. అదే ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా లేకపోతే ప్రజా సంఘాలు కూడా ఏం మాట్లాడినా మేము మోసం చేసినట్టుగా, మేము చేయాల్సినటువంటి ప్రాసెస్ లో చాలా సిన్సియర్ గా అన్ని రకాలుగా చేసినాం. వాస్తవంగా ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే మా ప్రాసెస్ అయితే చేసే సిన్సియారిటీ లేదంటున్నారు. ప్రాసెస్ లో సిన్సియారిటీ లేదంటున్నారు, అదే మిస్ అయిందంటున్నారు. అన్నిటోళ్ళందరూ ఎట్లయినా ఇప్పుడు లోకులు పలు కాకులు ఎట్లయినా మాట్లాడతారు. మేము చేసినామా లేదా అనేది మా ఆత్మకు కూడా తెలుసు. లేకపోతే మేము చేసిన ప్రాసెస్ అంతా కూడా మేమేం రహస్యంగా చేయలేదు కదా, ఓపెన్ గానే చేసినాం కదా. ఏమేం ప్రయత్నాలు చేసినాం అనేది విమర్శ కోసం విమర్శించుడే తప్పితే, ఇప్పుడు ఒకవేళ మేము తప్పు చేస్తే దాన్ని సరి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వము ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవాలి? ఇప్పటిదాకా కనీసం ఇక్కడి నుంచి బిల్లు పోతే ఒక రాష్ట్రం అంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ సవితి తల్లి ప్రేమ చూపెడుతుందనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇక్కడున్న 119 మంది ఎమ్మెల్యేల నిర్ణయం తర్వాత పోయినటువంటి బిల్లుకు ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ బీసీ అయినటువంటి ప్రధానమంత్రి బీసీ ఉన్నాయన కూడా కనీసం దాని మీద ఒక చర్చకు లేకపోతే దీని మీద పరిశీలన కూడా రాలేదంటే వాళ్ళ చిత్తశుద్ధి బయటపడుతుంది. ఒకసారి మనం బీజేపీని అడిగి చూద్దాం, అది సవతి తల్లి ప్రేమ అసలు తల్లి ప్రేమ ఏంటి అనేది మనకి వెంకటరెడ్డి గారు చెప్తారు. సో వెంకటరెడ్డి గారు ఏమంటారు? ప్రస్తుతం కేబినెట్ లో తీసుకున్నటువంటి డెసిషన్ అయితే ఇది ఖచ్చితంగా కూడా డిసెంబర్ 2 లేదంటే 3వ వారంలో, ముఖ్యంగా ప్రజాపాలన వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి నిర్వహించాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. వాటి తర్వాత ఎలక్షన్స్ కి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా అయితే ఇచ్చేటటువంటి యోచనలో ఉన్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం మీ వైపే చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి.
రాజ్యాంగ సవరణ చేసే అధికారం కూడా ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మీకు మాత్రమే ఉన్నది. ఎవరిని అడిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ముందడుగు వేయట్లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు. ఏ రకంగా తీసుకుంటారండి నిందల్ని? అందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ అవకాశం లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ఆప్షన్ కూడా లేదు, గత్యంతరం కూడా లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం కదా, వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో ప్రామిస్ అది ఫుల్ఫిల్ కాలేదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఇదే ప్రామిస్ కర్ణాటక రాష్ట్రంలో కూడా 2015లో ఇదే విధంగా ఇచ్చారు. కానీ ఏమైనా జరిగింది? అక్కడ సర్వే చేశారు, రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో అలాంటిది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మేము 42% బీసీలకు ఇస్తాం, రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డిలో ఏదైతే పెట్టారో అది డెఫినెట్ గా మోసం చేయడానికి చేసిన ప్రయత్నమే ఇదంతా. ఎందుకు అంటే దయచేసి వెంకటస్వామి గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. మనం ఇంకా స్టార్టింగ్ డిబేట్ లోనే కదా ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ జరిగిన ప్రాసెస్ కు సంబంధం లేదు. అది ఓకే, మీ పాయింట్ ఏం తీసుకున్నారు ప్లీజ్. ఇంకా క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. మీరు కర్ణాటకలో ఏమి ఇస్తున్నారు? కంటిన్యూ వెంకటరెడ్డి గారు. అది మీరే చెప్పాలి. కర్ణాటకలో ఎందుకు సర్వే చేసారు, ఎందుకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు, ఇక్కడ ఎందుకు చెప్పారు, అది మీకు తెలియాలి, మీరు చెప్పాలి. అదే సమాధానం. దానికి దీనికి కొంత ఎందుకు లేదు చెప్పండి. దానికి కొంత ఉండబట్టే చెప్తున్నా, నేను పొంత ఉండబట్టే చెప్తున్నాను. నేను ఏమంటున్నా, అక్కడ చేయలేని పరిస్థితులు ఇక్కడ చేస్తానని మీరు చెప్పారు. 42% ఇస్తా అన్నారు, ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. మీరు ఇప్పుడు ఏమంటారు? కోర్టు మొట్టికాయలు వేసింది, 50% మించి ఇవ్వలేము. మోసం చేసింది, మీరు మోసం చేశారు. మీరు మోసం చేసిన రాజ్యాంగం గురించి మీరు మధ్యలో ఇట్లా మాట్లాడితే డిబేట్ వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు నేను 1 by 1 అందరికి అవకాశం ఇస్తాను. మీరు కౌంటర్ చేద్దరు కానీ, డెఫినెట్ గా మీరు కౌంటర్ చేద్దరు కానీ వెంకటస్వామి గారు పాయింట్ టు పాయింట్ వద్దు, దయచేసి పాయింట్ టు పాయింట్ వద్దు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకు నేను అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ వెంకటస్వామి గారు రిక్వెస్ట్ చేస్తున్నా. వెంకటస్వామి గారు పాయింట్ టు పాయింట్ కౌంటర్ వద్దు ప్లీజ్. వెంకటస్వామి గారు వినాలి ప్లీజ్. పాయింట్ టు పాయింట్ కౌంటర్ వద్దు, ఎందుకంటే నేను మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు డెఫినెట్ గా కౌంటర్ చేయండి. శివ గారు వారు మాట్లాడినప్పుడు నేను ప్లీజ్ కంటిన్యూ. నేను చెప్పాను వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. మాట్లాడగలుగుతారు, నేను కూడా డిస్టర్బ్ చేయగలుగుతాను. నోట్ చేసుకొని తర్వాత మాట్లాడండి. ఎందుకు తొందర ఎందుకు? కమ్ టు ద పాయింట్ ప్లీజ్. నేను చెప్పాను ప్లీజ్ కమ్ టు ద పాయింట్. వెంకటరెడ్డి గారు కమ్ టు ద పాయింట్. గెలుద్దాం అనుకుంటున్నారు అర్థం కావట్లేదు. నేనే ప్లీజ్ వెంకటస్వామి గారు నేను మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలి ప్లీజ్. భారతీయ జనతా పార్టీ ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు ఏమని మాట్లాడుతున్నారు? ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు. వెంకటరెడ్డి గారు కమ్ టు ద పాయింట్. మోడరేటర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, కమ్ టు ద పాయింట్ ప్లీజ్. మీరు దద్దమ్మలు కాబట్టి ఈ 42% ఈ బీసీలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం మీరు ఎంత ఏమంటున్నారు? ఈ 42% మా చేతులు ఎత్తేసినాం, మేము చేయలేము అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం. మీరు బీసీలని మోసం చేస్తున్నారు, బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. బీసీ సమాజం మీరు బీసీ సమాజానికి బీసీ సమాజం ఓట్లు కావాలి మీకు చెప్తే వాళ్ళు